మరి ఈ రోజు దంత సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవడానికి మనము ఖలీల్వాడిలోని డాక్టర్ సీను నాయక్ గారి దగ్గర ఉన్నాము. మరి వీరు డెంటల్ సర్జన్ మరియు ఆర్థోడాంటిస్ట్, ఎయిమ్స్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని మన నిజామాబాద్ ప్రజలకు సేవలు చేయడానికి ఇక్కడ ఖలీల్వాడిలో వాళ్ళ హాస్పిటల్ను స్థాపించి ఎన్నో సేవలను చేస్తున్నారు. మరి వీళ్ళ బ్రాంచెస్ నిజామాబాద్లోనే కాకుండా కామారెడ్డి, జగిత్యాల, హైదరాబాద్లో కూడా స్థాపించి అక్కడి ప్రజలకు కూడా వాళ్ళ సేవలను అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు మరిన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామని. నమస్తే సార్. పిప్పన్లు వస్తుంటాయి కదా, అవి ఎందుకు వస్తాయి, వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో పిప్పి పళ్ళు అనేది యూజువలీ నోటి శుభ్రత సరిగా లేకపోతే మన తిన్న ఆహారం మనకు ఈ 24 to 48 అవర్స్ లోపల బ్రష్ చేసుకోకపోతే ఆ ఆహార పదార్థము పంటి మీద ఉండిపోతే అక్కడి నుంచి మన లాలాజలంలో ఉన్న బ్యాక్టీరియా అక్కడ చేరి దాని నుంచి పిప్పళ్ళు స్టార్ట్ అవుతుంది. సో పిప్పిపళ్ళు స్టేజెస్ చాలా అంటే ఒక 4 స్టేజెస్లో ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్ కేరీస్ అంటే పంటి మీద ఓన్లీ బ్లాక్ స్పాట్ లాగా అంటే చిన్నటి మచ్చలాగా ఏర్పడుతుంది. అప్పుడు పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బ్లాక్ స్పాటు అంటే చిన్నటి నల్లటి మచ్చ కాలక్రమేణా పెరుగుతూ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ పంటిలోని ఎనామెల్ తర్వాత డెంటిన్ లేయర్స్ అని ఉంటాయి, ఆ లేయర్స్ని తినేసిన తర్వాత ఎప్పుడైతే పంటి లోపల మనం నరంకు టచ్ అవుతుందో అప్పుడు పెయిన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ అంటే చాలామంది పేషెంట్లు ఇనిషియల్ స్టేజ్లో మేము చెప్పినా కూడా అమ్మ ఇది పిప్పళ్ళు ఉంది, దీనికి ఇప్పుడే ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో అవుతుంది, పెయిన్లెస్ అంటే పెయిన్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటే చాలామంది పేషెంట్లు అప్పుడు దీన్ని అగ్రి అవ్వరు, ఎందుకంటే వాళ్ళకు పెయిన్ లేదు కాబట్టి. సో ఈ పెయిన్ లేని మనకు ఏదైతే పిప్పన్ ఉందో వాళ్ళు సకాలంలో ఈ ట్రీట్మెంట్ డాక్టర్ సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఒక టైంలో అంటే ఏవైతే ఈ పంటి మీద ఉండే ఎనామెల్ డెంటిన్ లేయర్ తినేసి ఎప్పుడైతే నర్వ్ టచ్ అవుతుందో అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ స్టార్ట్ అయినప్పుడు తప్పనిసరిగా వీళ్ళు డెంటల్ డాక్టర్ దగ్గర వెళ్ళేసి ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతుంటుంది. సో ఇలాంటి కండిషన్లో మనకు రూట్ కెనాల్ చికిత్స అంటే పంటికి వేరు ఎంతవరకు ఉంటుందో వేరు వరకు క్లీన్ చేసి అక్కడి నుంచి ఫిల్లింగ్ చేసి ట్రీట్మెంట్ చేసే చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఇదివరకు మేము ఒక 3 సిట్టింగ్స్లోనో లేకపోతే 4 సిట్టింగ్స్లోనో చేసేవాళ్ళం. ఇప్పుడు ఆధునిక పద్ధతిలో మనకు రోటరీ ఎండోడాంటిక్స్ ద్వారా మనకు సింగిల్ సిట్టింగ్లో కానీ లేకపోతే 2 సిట్టింగ్స్లో కానీ ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇదివరకు కన్వెన్షనల్గా మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత దాంట్లో మెడికేషన్ పెట్టి తర్వాత వెయిట్ చేసి అలా చేసేవాళ్ళం. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఈ రూట్ కెనాల్ సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా 90% ఆఫ్ ద కేసెస్ని సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చేయడం జరుగుతుంటుంది. సో ఈ కండిషన్లో కూడా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏమంటారంటే మెడిసిన్స్ వాడేసి నొప్పి తగ్గించుకుంటారు. సో డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా డాక్టర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినా కూడా అప్పుడు అంటే ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు లేకపోతే వాళ్ళ నెగ్లిజెన్స్ కావచ్చు, ఏ కారణం చేతన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే స్టేజ్ కూడా దాటిపోయి అప్పుడు బాగా డ్యామేజ్ అయిపోతుంది. సో బాగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ ఏం చేస్తారంటే అమ్మ ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే స్టేజ్లో కూడా లేదు, అప్పుడు దీన్ని మనం పన్ను పీకించుకోవాల్సి వస్తుంది, ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ కావద్దు, పక్క పళ్ళను డ్యామేజ్ చేయొద్దు అనుకుంటే అప్పుడు ఈ పన్నును పీకేయాల్సి వస్తుంది అని చెప్పేసి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా పిప్పి పళ్ళలో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఓన్లీ ఫిల్లింగ్ ద్వారా అంటే ఏదైతే స్టార్టింగ్ స్టేజ్లో మనకు ఈ పిప్పళ్ళు ఉంటాయో అక్కడ మాత్రం క్లీన్ చేసి చిన్నగా సింపుల్ తోటి ఈ ఫిల్లింగ్ ద్వారా చేస్తూ ఉంటాం. ఈ ఫిల్లింగ్లో చాలా రకాల మెటీరియల్ వాడుతుంటాం. ఇదివరకు మనకు సిల్వర్ మెటీరియల్ వాడేవాళ్ళు, సిల్వర్ ఫిల్లింగ్ అనేవాళ్ళు. ఆ సిల్వర్ ఫిల్లింగ్ ఇప్పుడు అవుట్డేట్ అయిపోయింది, ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఈస్థెటిక్గా అంటే కనిపించడానికి బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి దాన్ని అవుట్డేటెడ్ చేస్తూ ఇప్పుడు గ్లాస్ ఎనమర్ ఫిల్లింగ్ అంటే పన్ను కలర్లో ఉండే టూత్ కలర్ ఫిల్లింగ్స్ వచ్చినాయి. గ్లాస్ ఎనమర్ ఫిల్లింగ్ కానీ లేకపోతే కాంపోజిట్ ఫిల్లింగ్స్ కానీ చేస్తూ ఉన్నాము. సో దీనివల్ల వీటి అడ్వాంటేజ్ ఏమంటే ఈ ఫిల్లింగ్లో కూడా యాంటీ కేరీస్ యాక్టివిటీ అంటే ఫర్దర్గా ఆ పన్నుకు పిప్పలు రాకుండా ఉండే ఒక ప్రాపర్టీ ఆ ఫిల్లింగ్లో ఉండడము. తర్వాత సెకండ్ ఏమంటే ఈ ఫిల్లింగ్లో టూత్ కలర్ అంటే మనం ఫిల్లింగ్ చేసినా కూడా మనకు కనిపించకుండా పన్నులోనే కలిసిపోయేటట్టు విధంగా ఈ ఫిల్లింగ్ చేస్తూ ఉంటాము. సెకండ్ ఏమంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఈ పన్ను పెయిన్ వచ్చిన తర్వాత ఈ పిప్పి పళ్ళ ద్వారా పెయిన్ వచ్చిన తర్వాత
రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తుంటాము. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ పన్నుకు ప్రొటెక్షన్గా మనం క్యాప్ పెడుతుంటాం, అంటే క్రౌన్ అంటారు. వెనుక పళ్ళకు కానీ ముందు పన్నుకు కానీ క్రౌన్ పెడుతుంటాం. ఎందుకు క్రౌన్ పెడుతుంటామంటే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ పన్నుకు అనేది స్పర్శ అనేది పోతుంది. అంటే ఏదైతే మనకు వైటాలిటీ ఉంటుందో, ఆ నరం ఉంటుందో, ఆ నరం కట్ చేసి ఆ పన్నుకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పన్ను కలర్ చేంజ్ అవ్వడము లేకపోతే పన్ను స్ట్రెంత్ తగ్గిపోవడం జరుగుతుంటుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా. కానీ పన్ను సేవ్ చేస్తాం. సో ఈ కలర్ చేంజ్ అయ్యే పన్నుని న్యాచురల్ కలర్లో ఉండాలి అనుకుంటే, ఆ తర్వాత ఇంకోటి ఆ పన్ను స్ట్రెంత్ స్ట్రెంత్ నార్మల్ న్యాచురల్గా ఉండాలి అనుకుంటే ఆ పన్ను మీద క్యాప్ అంటే క్రౌన్ అంటారు, ఆ క్రౌన్ పెట్టడం జరుగుతుంటుంది. సో ఈ క్రౌన్లో కూడా మనకు చాలా రకాలుగా క్వాలిటీస్ ఉంటాయి. అంటే మనం పెట్టే క్యాప్ని, ఆ పంటి మీద ఉండే క్యాప్ ఏదైతే పెడతామో దాంట్లో చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి. ఒకటేమంటే ఇదివరకు మనకు అక్రిలిక్ ఫేసింగ్ అంటే మెటల్ ఉండి దాంట్లో అక్రిలిక్ ఫేసింగ్ ఉండే మెటీరియల్ వాడేవాళ్ళు. ఇప్పుడు అది ఆల్మోస్ట్ అది అవుట్డేట్ అయిపోయింది. తర్వాత ఇంకోటి గోల్డ్ కలర్ ఏదైతే జపనీస్ గోల్డ్ ఆ గోల్డ్ కోటెడ్ మనకు మెటీరియల్ వాడేవాళ్ళు, అది కూడా మనకు అవుట్డేటెడ్ అయిపోయింది. ఎందుకంటే ఏవైతే ఇవి మనం వాడుతున్నామో, ఇది మెటల్ కానివ్వండి లేకపోతే ఈ గోల్డ్ కానివ్వండి, ఆ రస్ట్ పట్టడం వల్ల దాంతో లాలాజంలో కొన్ని అసిడిక్ వాల్యూస్ పెరగడం వల్ల జనరల్ హెల్త్కి ప్రాబ్లం అవుతున్న ఉద్దేశంతో ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడేమంటే సెరామిక్ టీత్ అంటే మెటల్ మీద ఉండే సెరామిక్ టీత్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కండిషన్లో ఏదైతే టెక్నాలజీ ఉందో సెరామిక్ టీత్ వాడడం, లేకపోతే జిర్కోనియా అంటే టోటల్గా మెటల్ లేకుండా మన పన్ను న్యాచురల్ పన్ను ఎలా ఉంటుందో, న్యాచురల్ పన్ను కాంపోజిషన్ ఎలా ఉంటుందో అదేవిధంగా జిర్కోనియా పళ్ళు రావడం జరుగుతుంటుంది. ఇలా డిఫరెంట్ మెటీరియల్ పంటి మీద మనం ఏదైతే క్యాప్ పెట్టదలుచుకున్నామో చాలా రకాల క్వాలిటీ క్యాప్ ఉంటుంది. సో అది పేషెంట్ అడిగినప్పుడు డెంటల్ డాక్టరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటి అడ్వాంటేజ్ ఏంటి, వాటి డిసడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ ఏది విల్లింగ్ ఉంటే అది దాన్ని పెట్టడం జరుగుతుంటుంది. ఇంకోటి ఏమంటే ఇవన్నీ మెటీరియల్ వాడుతూ మనం ఈ తయారు చేసే పద్ధతి ఏ రకంగా పద్ధతి మనం వాడుతున్నామో, ఇదివరకు ఓన్లీ హ్యాండ్ మిల్లింగ్ ఉంటుంది, హ్యాండ్ తోటి మనం చేసేవాళ్ళు. ఏదైనా క్యాప్ పెట్టాలంటే హ్యాండ్ తోటి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా క్యాట్ క్యామ్ టెక్నాలజీ వాడడం, తర్వాత స్కానర్ మనం ఈ పన్ను మీద మనం క్యాప్ పెట్టాలనుకుంటే ఆ పన్నును సైజ్ తీసుకున్నప్పుడు సైజ్ తీసుకున్న తర్వాత మేము ఇంప్రెషన్తో తీసుకొని ఆ ఇంప్రెషన్ని మనం కాస్ట్ చేసుకొని ఆ కాస్ట్ని ల్యాబ్ పంపించేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఓన్లీ స్కానర్ తోటి ఇమేజ్ మనం స్కాన్ చేసి ల్యాబ్ పంపిస్తే ఆ ఇమేజ్ ద్వారా వాళ్ళు క్యాట్ క్యామ్ టెక్నాలజీ తోటి మనకు పన్ను తయారు చేసి పంపించే పద్ధతులు ఉన్నాయి. సో ఇలా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మనకు ఈ రకమైన మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఏదైనా కూడా ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఫస్ట్ నేను చెప్పేది ఏమంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ప్రివెన్షన్ బెటర్ దాన్ ట్రీట్మెంట్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ట్రీట్మెంట్. అంటే మనం ప్రివెంటివ్ మెజర్స్ని మనం ఎక్కువ తీసుకుంటే మనం ట్రీట్మెంట్ అవాయిడ్ చేయొచ్చు. ప్రివెంటివ్ మెజర్ తీసుకోకపోతే డెఫినెట్లీ మనం మన ట్రీట్మెంట్ని మన వ్యాధిని మనమే పెంచుకుంటూ ఉంటాం. చిన్న ఉదాహరణ ఏమంటే ఇదివరకు మీకు చెప్పినట్టు మీరు డెంటల్ చెకప్ చేయించుకుంటే ఇనిషియల్ స్టేజ్లో పిప్పి పన్ను అని తెలిస్తే ఒక చిన్న ఫిల్లింగ్ తోటి ఒక 500-600 రూపాయలతోటి ట్రీట్మెంట్ అయిపోతుంది. కానీ దీన్ని మనం నెగ్లిజెన్స్ వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల దీన్ని మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాకా తీసుకెళ్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇదే 600 రూపాయలు ఖర్చు అయ్యేది మనకు 6,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. అప్పటికి కూడా ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఆ పన్నును తీసేయాల్సి వస్తుంది. ఆ తీసేస్తే ఆ పెట్టిన ఎక్కడైతే పన్ను తీసేస్తామో ఆ తీసేసిన చోట మనము తర్వాత మన పళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఈ 6,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు అవుతుంది. సో ఒక ఫైనాన్షియల్ బర్డనే కాకుండా మన నంబర్ ఆఫ్ డాక్టర్ దగ్గర పోయేది నంబర్ ఆఫ్ విజిట్ పెరుగుతుంది. తర్వాత అలాగే ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా పెరుగుతుంది. తర్వాత అలాగే మీకు ఫైనాన్షియల్ బర్డన్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా కూడా మనకు సమస్య ఉంది అని తెలిసినప్పుడు మొదటి దశలోనే ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఏ డాక్టరు ఏదో అబద్ధం చెప్పేసి అంటే ఇది ఫిల్లింగ్ అంటే ఇక్కడ పిప్పలు లేకపోయినా ఉంది అని ఏ డెంటల్ డాక్టర్ చెప్పరు. చెప్పారనుకుంటే డెఫినెట్లీ అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోండి. మీ హెల్త్ కోసమే డాక్టర్స్ అందరూ ఇక్కడ ప్రాక్టీస్ చేసేది మీ హెల్త్ కాపాడడం కోసం. కాబట్టి ఎవరు చిన్న సమస్యని పెద్దగా చూయించి ట్రీట్మెంట్ చేయడం అలాంటి ఏం జరగదు. కాబట్టి డాక్టర్ అడ్వైస్ ప్రకారం మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే
మీకు కూడా మంచిగా అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.